అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టంకాయల. ఇళయ దళపతి విజయ్ గారు ఫుల్ క్లారిటీ ఇచ్చారు పొలిటికల్ పిక్చర్ మీద. అతను ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పారు. మొత్తం అన్ని స్థానాల్లో తన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. తనే సీఎం క్యాండిడేట్గా డిక్లేర్ చేసుకున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఇంకొక సంవత్సరంలో తమిళనాడు ఎన్నికలు జరగంగా విజయ్ గారి స్టేట్మెంట్ అనేది చాలా సంచలనంగా మారింది. ఎవరితో పొత్తు లేకుండా ఒక పక్క డిఎంకే, ఇంకో పక్క అన్నా డిఎంకే బీజేపీ పొత్తు, ఒక పక్క డిఎంకే కాంగ్రెస్ పొత్తు. విజయ్ దళపతి ఈ రెండు పార్టీల్ని ప్రభావితం చేయగల శక్తిగా ఎదుగుతారా, లేకపోతే అతనే ఒక సొంత మెజార్టీ గెలుచుకొని ముఖ్యమంత్రి అవుతారా? ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీకి విజయ్ గారి ట్రెక్ట్ ఎక్కువ ఉంది? డిఎంకేకా, అన్నా డిఎంకేకా, లేకపోతే బీజేపీకా? విజయ్ గారు డిఎంకే పార్టీని విమర్శించినట్టు అన్నా డిఎంకే పార్టీని ఇప్పటిదాకా విమర్శించలేదు. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే అతను డిఎంకే పార్టీని బాగా టార్గెట్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఏది ఏమైనా విజయ్ గారి స్టేట్మెంట్ అనేది నిజంగా రాజకీయాల్లో, ఇప్పుడున్న రాజకీయాల్లో కొంచెం చర్చనీయాంశమే. ఒంటరిగా పోటీ చేసి వెళ్తారనేది. విజయ్ గారికి యూత్ ఓటింగ్ ఎక్కువ ఉంది. అలాగే అతను నమ్ముకున్న ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు కూడా అతనికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇది అతను సీఎం అవ్వడానికి ఈ ఓట్లు అతనికి పనికొస్తాయా అంటే 2026 ఎన్నికలే చెప్పాలి. ఇక విజయ్ గారు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయో భవిష్యత్తులో చూస్తాం. ఏదేమైనా 2026 తమిళనాడు ఎలక్షన్ మీద ఇంకొక సినిమా హీరో టీవీకే పార్టీని తీసుకొచ్చి పోటీ చేస్తున్నారు. ప్రజలు ఏమాత్రం ఆదరిస్తారో చూడాలి. ఈ రెండు పార్టీలని కాదని విజయ్ గారు గెలిస్తే మాత్రం చరిత్రే. ఆయన చరిత్ర రాస్తారా, లేకపోతే అన్ని పార్టీల్లాగే కనుమరుగైపోతారనేది చూడాలి. థ్యాంక్ యూ.